శ్రీకాకుళం జిల్లా సోర్లింగం గ్రామంలో ఈ నెల 1న మృతి చెందిన దుంపల హరిణి కేసులో కీలకమైన విషయాలు వెలుగుచూశాయి. హరిణిని ఆమె తల్లి విజయకుమారి, తాత బలూసాకు భర్త దంతేశ్వరరావులు ముందస్తు పథకం ప్రకారమే ఇనుపరాడుతో కొట్టి హత్య చేసినట్లుగా టెక్కలి డీఎస్పీ డి లక్ష్మణరావు వెల్లడించారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా దహన సంస్కారాలు నిర్వహించి గుండెపోటుతో మృతి చెందినట్లు చిత్రీకరించారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఏ విజయ్ కుమార్, ఎస్ఐ రాము తదితరులు పాల్గొన్నారు. ముద్ద అయినటువంటి పైల విజయకుమారి, దుంపల బలుసాకు భర్త అయినటువంటి దంతేశ్వరరావు ఈ ముగ్గురిని కూడా మధ్యాహ్నం 2 గంటలప్పుడు వలయసాగరం బ్రిడ్జ్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళ తాలూకు వాంగ్మూలం రికార్డ్ చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నేరాన్ని అంగీకరించారు. అంగీకరించిన క్రమంలో కేటగారికల్గా ఏం చేశారు అనేది విపులీకరంగా అక్కడ వాళ్ళ ఒప్పుదల్లో నేర కన్విక్షన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ వెపన్ కూడా చూస్తున్నారు. ఐరన్ రాడ్ ఉంది, ఇది కూడా వశపరచుకోవడం అయింది. మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళ దాదాపు వశపరచుకోవడం అయింది. ఇంకా సీరియల్ అనాలిసిస్ కూడా దాన్ని చేసి కేసు పకడ్బందీగా మేడౌట్ చేస్తాం. మేడౌట్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తాం కాబట్టి రిమైనింగ్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. రిమైండ్ అనేది అతి త్వరగా ఈ కేసును దర్యాప్తు చేసి అన్ని సాక్ష్యాధారాలు బలంగా సేకరించి ఛార్జ్షీట్ వేస్తాం. ఈ కేసులో మనకేంటంటే కొంత బిగినింగ్ నుంచి కూడా గౌరవనీయులు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కేవీ మహేష్ రెడ్డి గారు మా ఇద్దరికీ కూడా మంచి చక్కనైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆ మార్గదర్శనంలో మేము ముందుకెళ్ళాము. ఈ కేసును సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయ్ కుమార్ సిఐ గారు, ఎస్ఐ గారు రాము, వాళ్ళ సిబ్బంది లోకనాథం, ఉమామహేశ్వరరావు, గోపాలు వీరందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు. వీరందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంకా చక్కగా పనిచేసి డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలని వాళ్ళకి నేను రివార్డు కూడా రికమెండ్ చేస్తాం. ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పారు. ఎస్పీ గారు కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. రివార్డు ఎస్పీ గారి మీద ఇవ్వడం జరుగుతుంది. విజయ్ కుమార్ సిఐ గారు ఈ కేసులో చాలా పెయిన్స్ తీసుకున్నారు. చాలా వ్యూహాత్మకంగా చాలా పెయిన్స్ తీసుకుని కేసు స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకొని కేసుని మేడౌట్ చేసాం. ఈ కేసుని ఇంకా ముందు నడిపిస్తామని తెలియజేస్తున్నాం. ప్రెస్ మీట్ పెట్టే విషయం ఏంటంటే టెక్కల మండలంలోని లింగాలవలస పంచాయతీ సొర్లిగాం విలేజ్లో 1వ తారీఖు రాత్రి డిసీజ్ అయినటువంటి దుంపల హరిణిని వాళ్ళ తర్వాత తల్లి, భర్త మరియు తాత ఒక పథకం ప్రకారం ఆవిడ చంపాలని పథకం వేసి ఆ రాత్రి చంపేయడం, తెల్లవారుజామున 3-5 గంటల మధ్యలోన దహన సంస్కారాలు చేయడం ఈ ఇష్యూ ఇది. ఈ ఇష్యూ మీద మనకి ఆ గ్రామానికి విఆర్ఓ అయినటువంటి రమేష్, కొర్లాపు రమేష్, ఆయన మనకి మొన్న 8/6/26 గంటలకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా మన టెక్కల్ పోలీస్ స్టేషన్లో విజయ్ కుమార్ ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే దుంపల హరిణి అనే ఆవిడ డిగ్రీ చదువుకుంది. సొంత మేనమామనే వివాహం చేసుకుంది. అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఈవిడ
గ్రూప్స్ ప్రిపరేషన్కి హైదరాబాద్ వాళ్ళ అమ్మ నాన్న కూడా హైదరాబాద్ ఉంటారు కాబట్టి ఆ అమ్మ నాన్నతో ఉంటూ గ్రూప్స్ ప్రిపరేషను సిస్టర్ కూడా అటు నుంచి చదువుకుంటుంది. ఈ క్రమంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఏర్పడడం, అవి స్ట్రాంగ్గా ఉండడం, లివింగ్ రిలేషన్గా మారడం, అవి మొదటి భర్త విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని ఎవరితో అయితే లివింగ్ రిలేషన్ ఉందో ఆయనతోనే ఉండాలని కోరుకోవడం, ఈ విధంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ డ్రాపప్ అయ్యేవి. అది తల్లికి, కూతురికి, అలాగే భర్తకి, ఫ్యామిలీ వీటితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఏకీపించలేదు. అది మంచి భర్త కాదని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా, బాలానగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడ కంప్లైంట్ మీద బోత్ ఫ్యామిలీస్ కౌంటింగ్ చేసి గమనించడం జరిగింది. అయితే సరే డిస్ప్యూట్స్ సెటిల్ అవ్వలేదు. ఈవిడేమో అలాగా బిహేవియర్ కూడా మ్యాన్ చేసుకోలేదు, మారలేదు. మీ బిహేవియర్ మ్యాన్ చేసుకోలేదు. ఎక్స్ట్రా మ్యాన్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. పదే పదే తన మేనమామతో విడాకులు ఇచ్చామని చెప్పేసి మేనమామ ఒత్తిడి చేస్తుంది. ఆ తల్లి కూడా ఒత్తిడి చేస్తుంది. దాని క్రమంలో ఇవి వదలలేదని చెప్పేసి ఎలాగైనా వీటిని లేపెత్తామని ప్లాన్ వేసుకోవడం జరిగింది. 31వ తారీఖున నువ్వు మా ఊరు వస్తే మాట్లాడి విడాకులు ఇప్పిస్తాం, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి అక్క సొంత తల్లి వచ్చి ఇన్ఫర్మేషన్ మీద కబురు చేస్తే వచ్చింది. ఆవిడ వచ్చేటప్పుడు ఆవిడ ఆల్రెడీ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఊరితే నన్ను ఏం చేస్తారో ఏంటి అని చెప్పేసి ఒక సెల్ఫీ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరే ముందు జరిగినటువంటి ఇష్యూ మీద హడావుడిగా ఈ దహన కార్యక్రమం చేయడంలో విఆర్ఓ గారు అనుమానించి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మనం కేసు నమోదు చేసాం. కేసు నమోదు చేస్తే మనకి ఈ విధంగా జరిగింది. 1వ తారీఖు రాత్రి ఇంట్లో ఈ డిసీజ్ దుంపల హరిని పడుకుంటే ఈ తల్లిను తాత, తల్లేమో కాలు అదమాయించి పడుతుంది, తాత ఏమో దీంతో అటెంజరీ చేయడం జరిగింది. వీరిద్దరూ ప్రజెంట్లో ఉన్నారు. భర్త ఏమో ఈజ్ ఎంప్లాయీ. బిజినెస్లో లేకపోతే కేసు నాకు ఉండదు కదా, వాళ్ళ పేరు మీద కేసు ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన రాత్రి సినిమాకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆయన తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఈ కాన్స్పిరసీలో చేసినటువంటి వివాహంలో అందరూ భాగస్వాములే, కానీ ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం తల్లిను తాత ఎగ్జిక్యూట్ చేశారు. ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసి చంపడం జరిగింది. ఈ కేసులో బలమైన ఆధారాలు సేకరించిన తర్వాత